ఈ ఏడాది 2 తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లలో 17% వృద్ధి సాధించామని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని అన్నారు. విశాఖలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 1.23 లక్షల కోట్లు వసూళ్లు సాధించామన్నారు. వాటిలో 41,000 కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందన్నారు. సాగర్ నగర్లో సిబ్బంది కోసం 13 నివాస గృహాలు ప్రారంభించామన్నారు. సంవత్సరం మేము బడ్జెట్ కలెక్షన్స్ బాగానే ఇంప్రూవ్ అయినాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. 17% బాగుంది. కానీ ఇదే పద్ధతి కొనసాగితే మేము బడ్జెట్ టార్గెట్స్ అచీవ్ అవుతాం. ఎక్కువ మంది సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కి ఆప్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ యాక్చువల్గా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. సో దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది, దేశానికి కూడా ఉపయోగపడుతుంది. మేము లాస్ట్ ఇయర్ 1,23,000 crores ఏపీ తెలంగాణలో అచీవ్ చేసాం. ఈ ఇయర్ ఆల్రెడీ 41,000 crores has been collected. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా బడ్జెట్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. కానీ తెలంగాణలో చాలా బాగుంది. తెలంగాణలో 1 lakh crore ప్లస్ ఉంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 22,000 crores ఆంధ్రాలో ఉంది. తర్వాత ట్యాక్స్ పేయర్స్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఫర్ దర్ ఈమెయిల్ అడ్రస్ టు ఫైల్ దేర్ రిటర్న్స్. నేనేం కోరుకునేది ఏంటంటే వాళ్ళ సొంత ఈమెయిల్ అడ్రస్ని వాడుకొని సొంత మొబైల్ నెంబర్ని ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్యాక్స్ నోటీస్ వచ్చినప్పుడు దే విల్ బి అవేర్ దట్ దేర్ ఇస్ ఎ ట్యాక్స్ నోటీస్. రెవెన్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. మన శ్రీ సిటీ, తర్వాత కియా మోటార్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంది బాగా.